నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, సో ఈరోజు లెటర్ ఆర్తో ఇంకొక రాంగ్ వైబ్రేషన్ ఉన్న పేరు ఈ పేరు రవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ క్వాలిటీస్ ఏంటి? ఆర్కి చాల్డీన్లో సంఖ్యాబలం 2 అనేవాళ్ళు చంద్ర ప్రభావంతో చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్గా ఉంటారు. పైథాగరస్లో ఆర్కి సంఖ్యాబలం 9 అనేవాళ్ళు కొంచెం గట్టిగా, కొంచెం మొండిగా, కొంచెం ధైర్యంగా. సో వీళ్ళకి 2కి 9 చాలా వ్యత్యాసం. వీళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, మొండిగా ఉండగలరు. సో 2 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న ఏకైక నంబర్ లెటర్ ఆర్. సో ఆర్లో కానీ పేరు బాగాలేకపోతే అన్హ్యాపీ ఎండింగ్ టు ద లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఆర్ని బ్యాలెన్స్ చేసుకునే స్పెల్లింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను ఎంతోమంది రవిని చూశాను, మెజారిటీ ఆఫ్ దెమ్ డైయింగ్ విత్ ఇన్ యాక్సిడెంట్స్. చాలామంది రవిలు అంటే నాకు యూజువల్గా రవి, నేను హాస్పిటల్ పనిచేసాను స్విమ్స్లో 2001, 2002లో. క్యాజువాలిటీలో ఉన్నప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ వచ్చిన వాళ్ళలో 10 యాక్సిడెంట్లు అయితే దాంట్లో 2-3 రవిలు ఉండేవాళ్ళు. సో నేను నాన్నగారి దగ్గర 86 నుంచి న్యూమరాలజీ నేర్చుకుంటున్నా కాబట్టి ప్రతి పేరులో ఏ యాక్సిడెంట్ ఈ అబ్బాయి పేరు ఏంటి అది ఖచ్చితంగా కనుక్కోవడం, డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడం, లెక్కలేసుకోవడం. సో నేను చెప్పబోయే రవి RAVI 4 అక్షరాల వల్ల ఈయన సుమారుగా ఒక 17 వ్యాపారాలు మార్చాడు. ఫస్ట్ జిరాక్స్ షాపు, మళ్ళీ ఇంకొక షాపు, స్టేషనరీ షాపు, కిరాణా షాపు. ఏది పెట్టినా 6 నెలలు 7 నెలలు లాసు, ఎంతో అంత నష్టానికి అమ్మేసుకోవడం, మళ్ళీ ఇంకొక వ్యాపారానికి పోవడం. సో నా దగ్గరకు వచ్చినప్పటికీ 17 వ్యాపారాలు కంప్లీటు, అన్నిట్లో కూడా ఫెయిల్యూర్సే. డబ్బులు తగతా వస్తూ ఉంది. సో పిల్లలేమో పెరుగుతున్నారు, ఖర్చులేమో పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి. సో రవిలో 4 అక్షరాలు. రవిలో చూస్తే ఒక సిస్టంలో నంబర్స్ బాగున్నాయి, పేరులో 4 అక్షరాలు ఉండడమే డిఫెక్ట్. 4 అక్షరాలు అంటే ఇంత తీసుకో అదృష్టం అంటే ఇంత చాలా అదృష్టం, ఇంత ఆయుష్ తీసుకోమని దేవుడు ఇస్తే ఇంత ఆయుష్ తీసుకోవడం, సగమే తీసుకోవడం. సో 4లో ఉన్నవాళ్ళు అడవిలోకి వెళ్తారు, జైల్లోకి వెళ్తారు, హాస్పిటల్లోకి వెళ్తారు, ఇబ్బందుల్లోకి వెళ్తారు, చిక్కుల్లోకి వెళ్తారు, కనబడకుండా పోతారు. సో ఈ రవిలో 4 లెటర్స్ ఉండడం. చాల్డీన్లో ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, 10 నంబర్ ఉంది. 10 అంటే సూర్యప్రభ. రవి అంటే సూర్యుడే కదా, 10 అన్న సూర్యుడు వెలగాలి. బట్ పైథాగరస్లో ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఐ అంటే 9, టోటల్ 23. 23 అంటే స్టార్ నంబర్ కదా. కేసీఆర్ 23నే, హీరో శ్రీకాంత్ 23నే, అనుష్క 23నే, రతన్ టాటా 23నే, రాహుల్ బజాజ్ 23నే, ఎల్కే అద్వానీ, జయలలిత 1999లో నాన్నగారు జయలలిత గారి పేరులో ఇంకొక ఏ యాడ్ చేశాక మళ్ళీ ఆమె 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎక్స్ట్రా ఏ యాడ్ చేశాక నాన్నగారు. సో ఈ ఇన్ని స్టార్ నంబర్లు ఉన్నటువంటిది అంటే ఇక్కడ చూసుకుంటే ఇంజన్ బాగాలేదు, చూడ్డానికి బయట బాగుంది. రవిలో టోటల్ నంబర్ 23, దీంట్లో ఏ అండ్ ఐ ఆర్ ఓవల్స్. ఏ అంటే 1,
ఐ అంటే 9. సో 23లో 10 పోతే 13. ఈ 13ని డెత్ నంబర్ అంటాము. 23 నంబర్ పైకి లేపితే 13 నంబర్ కిందకేసి కొడుతుంది. 23 డబ్బులో లేపినా 13 ఆయుష్ తీసేస్తుంది. 23లో పేరు బాగుంటే 13లో ఆయుష్, ఆరోగ్యం, మానవ సంబంధాలు. సో ఈ 13వ నంబర్లో ఉండే దివ్యభారతి చిన్న ఏజ్ చనిపోతే ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, ఈ 13వ నంబర్. సో చాలా పేర్లో ఈ 13వ నంబర్ ఉంది. ఈ 13వ నంబర్ లేకుండా పేరు చూసుకోవాలి, అక్షరం మార్చుకోవాలి. అమెరికా దేశము న్యూమరాలజీ మీదే డెవలప్ అయిన దేశం. ఏఎంఈ ఆర్ఐకేఏ కాదు, సిఏ. చైనా అంటాం CHINA. 15 నంబర్. 15 అంటే డబ్బు, శుక్రుడు. అమెరికాలో 17 అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ అని, 7 లెటర్స్కి. 7 అంటే కేతు. సో 7-8 కాంబినేషన్లో అమెరికా, 5-6 కాంబినేషన్లో చైనా బాగా డెవలప్ అయ్యాయి. సో రవి పేరులో నేను 5 లెటర్స్ సెట్ చేశాను. 5 అక్షరాల్లో పేరు ఉండాలి. ఒక చంద్రకాంతమని ఒక గోమేధికం వేసుకోమన్నాను. సో మన తిరుపతి కాళాస మధ్యలో అంజమేడులో మనం 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్సే అతను తెప్పించుకున్నాడు. మన స్టోన్స్ వేసుకున్నాడు. కోర్సు మార్నింగ్ 6 to 10 లోపల రాయాలి. లెటర్స్ అన్నీ క్యాపిటల్స్లో ఉండాలి. రూల్డ్ బుక్లో రాయాలి, డైరీస్లో రాయకూడదు. అక్షరం తగలకుండా సేమ్ సైజులో రాయాలి. కోర్సు ఎంత నీట్గా రాస్తామో మంచి ఫలితాలు అంత బాగా వస్తాయి. రాసి పాడడం కాదు. ఇంటికి 5 మంది అతిథులు వస్తే 5 మందికి సమానంగా అన్నం పెట్టినట్టు ఇక్కడ రవి పేరులో 5 అక్షరాలు సమాన సైజులో ఉన్న కింద లైన్లో కూర్చోవాలి, పై లైన్ తగలకూడదు. ఇంటి మెయిన్ డోర్కి స్టిక్కర్ అతికించుకోవాలి, బైక్ మీద స్టిక్కర్ అతికించుకోవాలి. సో వాట్సాప్లో పెట్టిన హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రవి, నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టాలి. సో నేను కరెక్షన్ చిన్న కొన్ని వేల మంది రవిలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా. సో మీ పేరు రవి అయితే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, లేట్ చేయకుండా. సో డైరెక్ట్ అపాయింట్మెంటా, ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేరుగా కలవాలంటే ప్రతి ఆదివారం మణికొండలో ఉంటాను. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటాను. ఆన్లైన్ అయితే ఈరోజు మీరు ఫీజు కడితే వితిన్ 24 hours మీకు షీట్ వస్తుంది. సో ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి మీకు మార్చి ఇస్తాను. సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. 1 లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా మనకు శక్తులు పెరుగుతాయి. మనకు లక్కీ స్టోన్స్ రక్షణగా వస్తాయి, మనల్ని కాపాడుతాయి, దీవిస్తాయి, గెలిపిస్తాయి. సో లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రఫాలజీ సంతకం నేను శాంపుల్ పెడతాను, అది ఫాలో అవ్వండి. సో నేరుగా వచ్చిన వాళ్ళకి అన్నీ మాట్లాడతాను. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నా, మీ పేరులో బలం తెలుసుకోవాలన్నా ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121
9133 9133 789 199 9133 789 199 8688 06 88 8688 06 8888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.